అయినా మన వర్క్ తగ్గించుకోవాలనే కదా వీళ్ళని మనం హైర్ చేసుకుంది. మళ్ళీ హెల్ప్ పేరుతో ఈ పనులన్నీ మీ చేత చేపించుకోవడం ఎందుకనో. చూడండి, ప్రాజెక్టు విషయంలో ఇంకా మీరు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ టైం వేస్ట్ చేస్తూ పోతే తర్వాత జరిగే నష్టం చిన్నది కాదు. పదండి. సరే శరణ్య, అయినా తన డౌట్స్ని ఆల్మోస్ట్ క్లియర్ చేశాను. సౌమ్య, యు క్యారీ ఆన్. మిస్ సౌమ్య, నీ వర్క్ ఏంటో దాని మీద ఫోకస్ చెయ్యి, బాగుంటుంది. పని పాతర వేసి బుద్ధి జాతర పోయింది అన్నట్టు కాకుండా అనవసరమైన వాటి మీద కాదు, పని మీద పెట్టు బుర్రా. సౌమ్య, నీకు ఈ డోస్ సరిపోదు. నిన్నిక్కడికి ట్రాన్స్ఫర్ చేసి పంపించిన బెంగళూరు ఆఫీస్ నుంచి ఇస్తాను సరిపోయేంత డోసు. బెంగళూరు ఆఫీస్ నుండి మెయిలా? శరణ్య, నన్ను డైరెక్ట్గా ఏం చేయలేక నేను వర్క్ మీద ఫోకస్ చేయట్లేదని కంప్లైంట్ చేస్తావా? గాడ్, ఇవాళ వర్క్ నేను ఫినిష్ చేయకపోతే నా జాబ్ తీసేస్తారని వార్నింగ్ కూడా ఇచ్చారు. శరణ్య, నీ సంగతి తర్వాత చెప్తాను. నిన్ను విడిచిపెట్టను. శరణ్య, వెళ్దామా? సౌమ్య, అందరూ వెళ్ళిపోయారు. ఆఫీస్ టైం కూడా అయిపోయింది. నువ్వేం చేస్తున్నావు? తన వర్క్ పెండింగ్ ఉంది కదండి. ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసి రేపు సబ్మిట్ చేయాల్సి ఉంది కదా. సో వర్క్ ఫినిష్ చేశాకే తను బయటికి రావాలి. నెక్ మూమెంట్ తనది. అవును సౌమ్య, బెంగళూరు ఆఫీస్ నుంచి నీకేదో మెయిల్ పంపించానని మేనేజర్ చెప్పారు. వచ్చిందా? వచ్చింది మేడం. గుడ్. ఫాలో చేసుకో. పదండి, మనకి ఫంక్షన్ పనులు చాలా ఉన్నాయి ఇంట్లో. నన్ను రాత్రంతా ఇక్కడే మగ్గి చావాలనే కదా ఈ ఫైల్ కాన్సెప్ట్తో నన్ను ఇరికించా. నా భర్త గురించి నీకు మరో ఆలోచన వస్తే ఇరికించడం కాదు, నరికేస్తా. ఎస్ఐ గారు, మా సుందరం నిజానికి మీరనుకున్నట్టు ప్రొఫెషనల్ ఏమీ కాదండి. అవును సారు, అంత పెద్ద పనుడే అయ్యుంటే మీ చేతికి అసలు ఇట్ట చిక్కేవాడా ఏంది చెప్పండి. హలో, ఇంకా ఆపుతారా మీ పిచ్చి పర్ఫార్మెన్సు? వాడెంత ప్రొఫెషనలో మాకెవరు చెప్పనవసరం లేదు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి.
పెట్రోల్ తీసే టెక్నిక్కే చెప్తుంది వాడి చేతి వాటం ఏంటో. అది కాదు ఇన్స్పెక్టర్ గారు, ప్లీజ్. చూడండి, మీరింకా ఇక్కడే ఇలాగే వీడి కోసం ఉన్నారంటే మిమ్మల్ని కూడా సేమ్ కేసులో లోపలేయాల్సి వస్తుంది. జాగ్రత్త. అలాగా? ఓకే ఓకే, వస్తున్నా. అబ్బా కానిస్టేబుల్ సార్. ఈ వచ్చిన వాళ్ళతో ఆ సెల్లో ఉన్న వాడితో కాస్త జాగ్రత్త. నేను బయటికి వెళ్ళొస్తాను. అలాగే సార్. అబ్బా అమ్మి, ఆ దామిని ఫోన్ చేస్తా ఉండదే. మాట్లాడు, ఏదో ఒకటి కవర్ చేయి. హలో అమ్మాయి. అత్తయ్య గారు, సుందరం గారి ఫోన్ కలవట్లేదండి. సిగ్నల్ లేదనుకుంటా. ఇంతకాయన ఎక్కడున్నారు? సెల్లోనే ఉన్నారు. అదే అమ్మాయి, సెల్ అబ్బాయి దగ్గరే ఉంది కానీ దానికి సిగ్నల్ లేదని అంటున్నాను. ఓ అవునా, ఫోన్ సిగ్నల్ లేదంటున్నారా? ఎక్కడికెళ్లారు ఆయన? అది హోటల్ తాజ్ డెక్కన్ లో కంపెనీ వాళ్ళు మంచి విందు ఏర్పాటు చేస్తున్నారు. అబ్బాయి ఆ బిజీలోనే మునిగిపోయి ఉన్నాడు. అవునా అత్తయ్య గారు, నేను యాక్చువల్ గా మీ ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నా ఇప్పుడు. అయ్యయ్యో, మేమంతా కూడా ఇక్కడికి వచ్చామమ్మాయి. తాజ్ డెక్కన్ కాడికి, ఇంటికాడ లేవు. అత్తయ్య గారు, నాకు ఆయన ఒక్కసారి చూడాలనుంది. నేను అక్కడికి వస్తాను. అలాంటి పని చేయమాకమ్మాయి. పెళ్లికి ముందు ఇలా ఎక్కడికి పడితే అక్కడికి వస్తాననకూడదు. ఇది కంపెనీ విందు ప్రోగ్రాం కదా, అందరూ ఉంటారు, బాగోదు. మరేమి అనుకోకమ్మాయి ఇలా అన్నానని. అయ్యో పర్వాలేదు అత్తయ్య గారు. నేనిక్కడే మీటింగ్ అవ్వగానే ఫోన్ చేస్తాను, మనం కలుద్దాంలే. అలాగే అత్తయ్య గారు. కానీ ఆయన ఒక్కొక్కసారి ఫోన్ ఇస్తారా? కొంచెం మాట్లాడతాను. మమ్మీ, వాడితో మాట్లాడొద్దంట. ఇప్పుడేం చెయ్యాలి? ఆ కానిస్టేబుల్ అడుగు. అయ్యా, బాబుతో ఒక ఫోన్ మాట్లాడిస్తాను. హాస్పిటల్లో వాళ్ళ నాన్న కొన ప్రాణంతో ఉన్నాడు. అలాగేనమ్మా. రే, ఆ ఎమ్మి ఫోన్ చేసి ఉండదు. తాజ్ డెక్కన్లో ఇందు ప్రోగ్రాంలో ఉండానని చెప్పు. మాట్లాడు. హలో. ఏంటండి అంత కష్టంగా హలో అంటున్నారు? విందు కడుపు నిండా తిన్నారా ఏంటి? అవునవును, ఇంచు గ్యాప్ లేకుండా వడ్డించేస్తున్నారు. వద్దన్న కూడా వినలేదు. ఒళ్ళంతా వాచిపోయింది.